నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అరిమల రాధాకృష్ణ గారికి. వెల్కమ్ సార్. అలాగే ఇప్పుడు మెగా అభిమానులకి, మెగా పవర్ అభిమానులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరి నాయకుడు, నటులు, మెగాస్టార్ చిరంజీవి గారిని మరొక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళి ఈరోజు మనందరికీ అంత గ్లామర్ గా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మన శంకర్ వరప్రసాద్ గారి మూవీని ఈరోజు మన ముందుకు తీసుకొచ్చి ఈ విజయోత్సవంలో భాగంగా మన తణుకు చేసినటువంటి ఈరోజు డైనమిక్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి స్వాగతం తెలియజేసుకుంటూ 3 హ్యాట్రిక్లు కొట్టారు ఆయన. మనందరం కూడా 3 హ్యాట్రిక్లు కొట్టి సంక్రాంతికి వస్తున్నాం. మరలా ఈ సంక్రాంతి అన్ని థియేటర్లు కూడా బద్దలైపోయినాయి. ఆ విధంగా అటువంటి సినిమాని ఈరోజు తీసుకొచ్చి మన తణుకులో కూడా ఒక బ్లాక్ బస్టర్ నుంచి ఈరోజు మన అందరి ముందుకి రావడం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మరొక యువ ప్రొడ్యూసర్ సాహు గార్పాటి గారు ఈరోజు 2 మంచి సినిమాలు తీశారు. అంటే చాలా సినిమాలు తీశారు, 4-5 మంచి బాలకృష్ణ గారితో భగవత్ కేసరి, అలాగే ఈరోజు మెగాస్టార్ గారితో ఈరోజు మన శంకర్ వరప్రసాద్ గారి మూవీని ఈరోజు ఆ విధంగా ఆయనకు కూడా మన అందరి తరఫున కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, మన జిల్లాలో ముఖ్యంగా ఏ సినిమా వచ్చినా సరే అన్ని సినిమాలకి కూడా డిస్ట్రిబ్యూటర్గా ఈరోజు సినిమా ఫీల్డ్కి మనకి సినిమా ఫీల్డ్కి ఒక వారధిగా ఉన్నటువంటి ఎల్వీఆర్ గారికి, అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మెగాస్టార్ అభిమానులకు, ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులకు, జిల్లా ఫ్యాన్స్ అధ్యక్షులకు అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు 150 సినిమాలు పైగా నటించి ఈరోజు 156వ సినిమా ఇది. బహుశా 156 సినిమాలతో మన తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుని అటు ఫ్యామిలీ కానీ, కామెడీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, అలాగే యాక్షన్ కానీ, డ్యాన్స్ కానీ అన్నిటికీ కూడా చిరంజీవి గారు అంటే ఈరోజు మనందరికీ కూడా తెలుసు. ఏ విధంగా మంచి సబ్జెక్ట్ పడితే ఆయన ఏ విధంగా ఎరగదీస్తాడో ఆ విధంగా ఈరోజు మంచి సబ్జెక్ట్ పడి ఈ సినిమా మన అందరికీ కూడా మంచి ఎంటర్టైనర్గా నిలిచిందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయన వయసుకి ఈరోజు వయసు 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన 50 సంవత్సరాలు యువకుడిగా ఈరోజు చూపించినటువంటి అనిల్ రావిపూడి గారికి మరొకసారి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మొత్తం ఎంటైర్ టీంకి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అనిల్ రావిపూడి గారి భవిష్యత్తులో ఒక మంచి డైరెక్టర్గా మన తెలుగు సినీ రంగంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవాలని, అదేవిధంగా ప్రొడ్యూసర్ గారు సాహు గారు కూడా భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాలు మన ముందుకు తీసుకొచ్చి ఒక మంచి ప్రొడ్యూసర్గా ఈరోజు లాభాల బాట పట్టాలని మరొకసారి కోరుకుంటూ, అలాగే ఈరోజు ఈ విజయోత్సవ వేడుకలకు వచ్చేసినటువంటి అందరికీ కూడా మా కుటుంబ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే థియేటర్ ఎగ్జిక్యూటివ్ అందరి సత్యనారాయణ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా, అలాగే మన తణుకు డిస్ట్రిబ్యూటర్స్ కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద గ్రాండ్ సక్సెస్. అందరికీ నమస్కారం. అయ్య బాబాయ్, గోదావరి జిల్లాలో మర్యాదలు మామూలుగా ఉన్నాయి. వెస్ట్ లో అడుగు పెట్టేవలేదు. అయ్య బాబాయ్, ఫుడ్, స్వీట్లు, డ్రింక్స్, జ్యూసులు, డ్రింక్స్ అంటే అదిగా. సో బాగా
తిని కరెక్ట్ గా తనుకొచ్చే టైంకి కొద్దిగా స్లీపీగా ఉంది, నిద్ర వస్తా ఉంది అనమాట. అంత బాగా మేపారు దారి పొడుగుతా. ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఇంట్లో కూడా మళ్ళీ స్నాక్స్ మంచి ఛాయ్ తాగి బయలుదేరాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్రాంతికి కూడా మళ్ళీ ఒక మర్చిపోలేని విజయాన్ని అందించారు. ముందు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. మన శంకర ప్రసాద్ గారు పండగకు వస్తా అన్నారు, కానీ మీ అందరు నిజమైన పండగ తెచ్చారు థియేటర్స్కి వచ్చి. సో థ్యాంక్స్ టు ఆడియన్స్ మీకే. అలాగే చిరంజీవి గారు గత వైభవం అంటే ఆయన స్ట్రాంగ్ ఏరియా ఫ్యామిలీ జోనర్ కానీ, పాటలు కానీ, ఫైట్లు కానీ ఇవన్నీ ఉంటే ఒక సినిమాలో మిక్స్ అయి ఉంటే ఆ సినిమాలో అద్భుతాలు క్రియేట్ చేసింది బాక్స్ ఆఫీస్లో. నేను ఆ చిన్న ఫారంలోనే వాడాను. అది ఈ రోజు అతిపెద్ద విజయం సాధించింది. అందరూ చిరంజీవి గారు యంగ్గా కనపడుతున్నారు, ఎందుకు కనపడుతున్నారు అంటే క్రెడిట్ నాదో ఆయనదో కాదు, ఫ్యాన్స్ది. ఆయన అభిమానించే అభిమానులే ఆయనకి ఎనర్జీ, వాళ్ళని ఆలోచించుకొని ఆయన పుష్ చేసుకొని అంత లుక్స్ మెయింటైన్ చేశారు. ఈ సినిమా సక్సెస్ లో అదొక ప్రధాన కారణం. అలాగే ఈ సినిమాలో అద్భుతమైన పాటలు, బీన్స్, చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే వెంకటేష్ గారు మేము అడగగానే మా సినిమాలో వచ్చి ఒక మంచి క్యామియో చేశారు. అలాగే 9th తరగతి అందరూ టీం అందరికీ థ్యాంక్స్ చెప్తూ, చిరంజీవి గారు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంత అద్భుతమైన విజయం సాధించింది. సార్ నేను ఇలా ప్రేక్షకుల దగ్గరికి వెళ్తున్నానంటే ఆయన అసలు ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు ఆయన సినిమాలు ఇలా థియేటర్లో కూర్చొని చూసి బచ్చాగాడు వెళ్ళి రోజు ఆయన డైరెక్ట్ చేసి మళ్ళీ ఆ జనంలో ఆ సినిమాను చూస్తున్నాడు అనేది ఒక తెలియని ఒక ఎక్సైట్మెంట్. సో ఆయన అయితే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదని వెళ్ళి ఎంజాయ్ చేయి, త్వరగా ఎంజాయ్ చేయని చెప్పారు. సో దారి పొడుగుతా ముఖ్యంగా మెగా అభిమానులు వాళ్ళు చూపించే అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి సెంటర్లో, ప్రతి స్టేషన్లో వాళ్ళు మనస్ఫూర్తిగా, కొంతమంది అయితే ఎమోషనల్ అయిపోయి కన్నీటి పర్యంత వాళ్ళ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని ఎక్సైట్ అవుతున్నారు. ఇన్నేళ్ళు చిరంజీవి గారిని మేము ఇలా చూడాలనుకున్నాను, ఒక అద్భుతమైన ఫీలింగ్ చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో పేరున మెగా అభిమానులకి, అలాగే సినిమాని మంచి సినిమా ఇస్తే ఆదరించే ప్రతి ప్రేక్షకులకి, అందరి అభిమానులు, మిగతా అభిమానుల ప్రేక్షకులు అందరూ వచ్చి చూస్తున్నారు సినిమా అభిమానులతో పాటు. సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సంక్రాంతి రెవెన్యూలో 3 వంతుల రెవెన్యూ తీసి ఈ సినిమా పక్కన పెట్టారంటే నిజంగా మీ ఆడియన్స్ అందరికి హ్యాట్స్ ఆఫ్. 3 వంతుల రెవెన్యూ వచ్చింది. ఇక థియేటర్స్ ప్రాబ్లం ఉండి పాప అభిమానులు పెడుతున్నారు మెసేజ్లు, ఏం పర్లేదు సెకండ్ వీక్ ఉంది, ఈ సెకండ్ వీక్ లో మిగతా ఆ వంతు కూడా కొంత రాకుంటూ వస్తాం. సో ఇంకెంతకంటే మాటలు లేవు. ప్రతి సంక్రాంతికి మీ ఇంటికి అల్లుళ్ళు వస్తారో ఎవరు వస్తారో నాకు తెలియదు, కానీ ప్రతి సంక్రాంతికి అనిల్ ఎప్పుడు వస్తారు మీకు ఓకే కదా. సో చక్కగా సినిమా చూడండి, కుటుంబంతో వచ్చి అమ్మ నాన్న, అమ్మమ్మ, తాతయ్య, పిల్ల జిల్లా, అన్న వదిన అందరూ వచ్చి సినిమాని చూసి మీ అందరూ కేరింతలు కొడుతుంటే అదే నాకు పెద్ద టానిక్, అదే నాకు పెద్ద ఎనర్జీ. ఇక సంవత్సరం అంతా మెమరీస్తో మళ్ళీ ఒక మంచి కథ రాసుకోవటం, మళ్ళీ సినిమా తీయటం. థ్యాంక్ యూ అమ్మా. డైలాగా ఏదైనా చెప్పండి. ఓకే, ఇంటర్వ్యూ డైలాగ్ చెప్పనా ఏంటి? ఇటుక పెంచి గోడ కట్టావా? నువ్వేమన్నా తాపి మేసం ఏంటారా గోడలు కట్టాను? చెప్పండి. ఇంకా బాగుంది. అందరితో చేస్తా, ఎవరిని వదలను, అందరితో చేస్తా. సమయం సందర్భం రావాలి. కళ్యాణ్ గారి డైలాగ్ ఎందుకు? మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.